వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఉగాది పండుగ రోజున పార్టీ మార్పుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి ఈ సంకేతం ఇచ్చారు. తనకు పీసీసీ చీఫ్ మంత్రి పదవి ఇస్తామని ఏఐసీసీ నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడడానికి వస్తానని చెప్పినా వద్దని చెప్పానన్నారు. జీవన్ రెడ్డి కామెంట్స్ తో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమందనే చెప్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో ఆల్మోస్ట్ ఒక 40 years ప్రస్థానం కాంగ్రెస్లో. ఇప్పుడు ఆయన పార్టీ మార్పు డెసిషన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే అంత అన్యాయం జరిగిందా? సో ఒకటి చూడాలంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రస్థానం దాదాపు 41 సంవత్సరాలు. చాలామంది తెలియదు, ఆయన నిజానికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది తెలుగుదేశం పార్టీ టికెట్ మీద. ఓకే, ఎన్టీ రామారావు ప్రభంజనంలో 1983లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ఓకే, ఎక్సైజ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో చేశారు ఫస్ట్ పార్టీ టీడీపీ. ఎస్, ఫస్ట్ క్యాబినెట్లోనే. అంటే ముందు పంచాయతీ సమితి మలయాళ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఓకే, జీవన్ రెడ్డి స్ట్రాంగ్ ఎప్పుడంటే జీవన్ రెడ్డి పేరు చెప్తే జగిత్యాల గుర్తుకొస్తుంది, కానీ జగిత్యాల టౌన్లో ఎప్పుడు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కాదు. అంతకుముందు మల్యాల, కొడిమ్యాల ఇవి రెండు కూడా ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నాయి. మల్యాల, కొడిమ్యాల రెండు కూడా జీవన్ రెడ్డి స్ట్రాంగ్ హోల్డ్. ఎప్పుడు కూడా రూరల్, జగిత్యాల రూరల్ మండలం కానీ, తర్వాత మల్యాల, కొడిమ్యాల కానీ, సారంగపూర్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయన స్ట్రాంగ్ హోల్డ్. ఎందుకంటే ఎప్పుడు కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ రేజ్ చేస్తారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకి చాలా పట్టు ఉంది. మున్నూరు కాపు కానీ, రెడ్డి కానీ అవంతా కూడా చేస్తారు. టౌన్లో ఎప్పుడు మెజారిటీ జీవన్ రెడ్డికి రాదు. సో జగిత్యాల్లో ఆయన ప్రస్థానం ఏంటంటే 1981లో మలయాళ పంచాయతీ సమితి నుంచి గెలుచుకుంటూ వచ్చారు. 1983లో రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్తో డిఫర్ అయ్యి ఆయన రాజీవ్ గాంధీ, అప్పుడు నాదెండ్ల భాస్కరరావు వర్గంకి బహుశా వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమక్షంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే 1984లో జాయిన్ అవుతే ఇప్పుడంతా 42 సంవత్సరాలు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో 42 సంవత్సరాల ప్రస్థానం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమని ఆయన ప్రకటన చేస్తున్నారు. ఏం జరిగినా ఆయనైతే మనసు మార్చుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ మధ్యలో ఆయన చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో గెలిచారు, 96లో ఎమ్మెల్యే గెలిచారు, 99లో గెలిచారు, 2004లో గెలిచారు, మళ్ళీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నిసార్లు? 1, 2, 3, 4, 5, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 83లో గెలిచిన తర్వాత మళ్ళీ 85లో ఓడిపోయినారు. 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయినారు కూడా. అంటే ప్రస్థానం ఏ విధంగా అంటే అక్కడ జగిత్యాల నుంచి చాలామంది నాయకులు వచ్చారు. ఎల్ రమణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి, మంత్రిగా ఉన్న వ్యక్తి ఎల్ రమణ కూడా జగిత్యాల నుంచి వచ్చిన వ్యక్తి. రాజేశం గౌడ్ ఆయన మంత్రే. 85లో టీడీపీ తరఫున గెలిచి రాజేశం గౌడ్ మంత్రి అయ్యారు ఎన్టీఆర్ క్యాబినెట్లో. సో జగిత్యాల నుంచే 3 మంత్రులు ఉన్నారు. అంటే ఒక జగిత్యాల నుంచి ఎల్ రమణ రాష్ట్ర క్యాబినెట్లో ఉండే, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. తర్వాత కరీంనగర్ ఎంపీగా కూడా ఎల్ రమణ 96లో గెలిచారు. సో 85లో ఓడిపోయారు, మళ్ళీ 89లో గెలిచారు, 94లో ఓడిపోయారు. 94లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో అప్పుడు ఓడిపోయారు. అప్పుడు ఎల్ రమణ టీడీపీ టికెట్ మీద గెలిచారు. సో 96లో ఏమైందంటే ఎల్ రమణ కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేసి అప్పుడు ఎలక్షన్స్లో గెలిచారు. సో ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో 96లో అప్పుడు ఎల్ రమణ చేతిలో ఎల్ రమణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు కాబట్టి జీవన్ రెడ్డి అప్పుడు బై ఎలక్షన్స్లో పోటీ చేస్తే మళ్ళీ జీవన్ రెడ్డి గెలిచారు 96లో. మళ్ళీ 99లో, 2004లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2006-07 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేశారు కేసీఆర్ మీదనే, రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు. 2006లో 2 లక్షలతో ఓడిపోయారు. బట్ 2007లో మాత్రం 15 చాలా దగ్గరకు వచ్చారు. 15,000 ఓట్లతోనో 20,000 ఓట్లతోనో జీవన్ రెడ్డి మీద కేసీఆర్ గెలుపొందారు కరీంనగర్లో సెకండ్ టైం కంటెస్ట్ చేసినప్పుడు. సో ఆల్మోస్ట్ కేసీఆర్ను ఓడించినంత పని అప్పుడు చేశారు. 2009లో మళ్ళీ మహాకూటమి ఆధ్వర్యంలో, మహాకూటమి ప్రభంజనంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కొంతకాలం జీవన్ రెడ్డి R&B మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా
చేశారు రెండోసారి మంత్రి పదవి. సో మళ్ళీ 2009లో ఓడిపోయారు. 14లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలిచారు. కొంత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2010-11లో కొత్త పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సింపథైజర్గా కూడా ఉన్నారు ఆయన. రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అయిపోయారు. కేసీఆర్ మీద పోటీ చేయడం తెలంగాణ ఉద్యమంలో ఆ సందర్భంలో. సో జగన్మోహన్ రెడ్డితో కూడా కొంత అటాచ్మెంట్ కూడా ఉండే, కొంత టిల్ట్ జగన్మోహన్ రెడ్డి వైపు అయ్యారు 2010-11లో. బట్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపే చూశారు. 2014లో మళ్ళీ గెలిచారు. కానీ 2014లో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఒక్క సీటు బీఆర్ఎస్ ఓడిపోయింది, అది జగిత్యాల సీటు. జగిత్యాలలో జీవన్ రెడ్డి అప్పుడు కేవలం ఎంత 8,000 ఓట్లతో కేవలం 8,000 ఓట్స్తో జీవన్ రెడ్డి గెలిచారు సంజయ్ కుమార్ మీద, ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద. కానీ 2019లో మళ్ళీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మీద పెద్ద మెజార్టీతో ఓడిపోయారు. సంజయ్ కుమార్ 65,000 ఓట్ల మెజార్టీతో జీవన్ రెడ్డి మీద గెలిచారు. 24లో మళ్ళీ ట్రయాంగిల్ కంటెస్ట్ నడిచింది. సంజయ్ కుమార్ ప్లస్ బీజేపీ నుంచి బోగస్ రావణి, ఆమె అంతకుముందు బీఆర్ఎస్ ఉండే జగిత్యాల మున్సిపల్ చైర్మన్. ట్రయాంగులర్ కంటెస్ట్లో జీవన్ రెడ్డి మళ్ళీ దాదాపు 19,000-20,000 ఓట్లతో సంజయ్ కుమార్ చేతిలోనే ఓడిపోయారు. సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి గెలుపొందారు జీవన్ రెడ్డి మీద. సో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ 3 సార్లు పోటీ నడిచింది. 3 సార్లు ఒకసారి జీవన్ రెడ్డి గెలిస్తే 2 సార్లు సంజయ్ కుమార్ గెలిచారు. బోగస్ రావణి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి, 42,000 ఓట్లు వచ్చాయి. సో దానివల్ల అంటే బీజేపీకి మిగతా చోట్ల అన్ని ఓట్లు రాలేదు. బట్ జగిత్యాల కొరుట్ల అరవింద్ పోటీ చేశారు, జగిత్యాల బోగస్ రావణి పోటీ చేయడం. ట్రయాంగులర్ కంటెస్ట్ అయ్యేసరికి యాంటీ ఇన్కమెన్సీ ఓట్లు అన్నది చీలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు బీజేపీకి కూడా బాగుపడడంతో జీవన్ రెడ్డి అక్కడ గెలవలేకపోయారు. గెలిస్తే డెఫినెట్గా మంత్రి అయ్యేవాళ్ళు జీవన్ రెడ్డి. ఎందుకంటే అయితే మధ్యలో ఒకసారి చెప్పాలి, ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఒకసారి అట్లాగే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1985లో ఓడిపోయినారు, 94లో ఓడిపోయినారు 2 సార్లు, నెక్స్ట్ 2009లో 3 సార్లు ఓడిపోయారు, 19లో ఓడిపోయారు 5వ, మళ్ళీ 2024లో 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు 2019లో. ఓడిపోయిన వెంటనే 2020లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక వచ్చింది. దానిలో జీవన్ రెడ్డి పోటీ చేసి ఫస్ట్ రౌండ్లోనే 50% మెజారిటీతో, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గ్రాడ్యుయేట్లో చాలా వ్యతిరేకత ఉండే. బీఆర్ఎస్ అధికారికంగా క్యాండిడేట్ పెట్టినట్టు చేసింది. మామిళ్ళ దశరథం గౌడని గ్రూప్ 1 ఆఫీసర్కి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. బట్ ఆ 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన 2019లో 65,000 ఓట్లతో జగిత్యాల్లో ఓడిపోయిన వితిన్ 6 మంత్స్లోనే, వితిన్ 6 మంత్స్ కూడా కాలేదు, 3-4 నెలల్లోనే ఆయన 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు. 65,000తో ఓడిపోయినారు, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అంటే ఓటర్ తీర్పు ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఓడిపోతే వెంటనే ఓటర్ కూడా సింపతి వచ్చేస్తుంది. జగిత్యాల్లో ఒక అసెంబ్లీలో ఓడిపోతే 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఆయన గెలిచారు. సో ఓటర్ తీర్పు ఆ విధంగా ఉంటుంది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో 2006లో పోటీ చేశారు, 2007లో పోటీ చేశారు, ఓడిపోయారు కేసీఆర్ మీద. మొన్న 3rd టైం పార్లమెంటు సీటు ఓడిపోయారు. ఎప్పుడు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ధర్మపురి అరవింద్ మీద ఓడిపోయారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వాదనేమో నేను పార్టీకి 42 సంవత్సరాలు ఉన్నాను, నన్ను కాకుండా సంజయ్ కుమార్ను తీసుకొని అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకున్నారు, వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఇది కాంగ్రెస్ పార్టీ రూల్సా, ఎథిక్సా, పైగా ఆయనకే మొత్తం పెత్తనం ఇచ్చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, వేరే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ లేరు అనడానికి నేను కారణం చెప్తాను. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంది. మీరు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ కాన్స్టిట్యున్సీ అని ఎవరైనా తీసుకోవచ్చు. అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ నుంచి దరఖాస్తులు తీసుకుంది. అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఒకళ్ళకంటే ఎక్కువ పోటీలో ఉన్నారు. అంటే
ఈవెన్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే దగ్గరైనా, మధురలో బట్టి విక్రమార్క పోటీ చేసే దగ్గరైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోటీ చేసే దగ్గరైనా కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము పోటీ చేస్తామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ రాష్ట్రంలో 2 ప్లేస్లలో అప్లికేషన్ పెట్టుకోలేదు. 2 ప్లేసులు ఏంటో చెప్పండి, మీరేమైనా చెప్పగలరా? ఒకటి కొడంగల్, రేవంత్ రెడ్డి పోటీ చేసిన దగ్గర ఎవరు అప్లై చేసుకోలేదు. అంటే మిగతా చోట్ల మా కాంగ్రెస్ టికెట్ కావాలని చాలామంది అప్లై చేసుకున్నారు. అంటే పోటీ లేదు ఇంకా. కాంగ్రెస్ అంటే అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, 2వ ప్లేస్ జీవన్ రెడ్డి జగిత్యాల. అంటే జగిత్యాలలో ఇంకా కాంగ్రెస్ అంటే ఇక వేరే పేరు లేదు. జీవన్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా, లేదా కొడంగల్ రేవంత్ రెడ్డి మీద అప్లికేషన్ పెట్టుకున్నా నేను ఉండగా టికెట్ అడుగుతావా అని అంత క్యాడర్ అంతగా భయపడే విధంగా రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో, ఒకటి కొడంగల్, 2వది జగిత్యాల. మిగతా అన్ని చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నారు. మంతని శ్రీధర్ బాబు ఉన్న దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్న మంత్రులు అందరి దగ్గర అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మీరు కాకపోతే మాకు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టని ప్లేసులు 2, ఒకటి కొడంగల్, 2వది జగిత్యాల. ఇప్పుడు అంత తిరుగులేని నేతగా ఉండి 6 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 6 సార్లు ఓడిపోయి, 3 సార్లు పార్లమెంట్ ఓడిపోయి, 1 సారి ఎమ్మెల్సీగా గెలిచి, అంటే ఇంత ఉన్న వ్యక్తికి అంత తిరుగులేని నేతకు తీసుకొచ్చి ఇప్పుడు సంజయ్ కుమార్ ఇవ్వడంతో ఆయన ఒక రకమైన పాలిటిక్స్ ఎంజాయ్ చేశారు 84 నుంచి, ప్రివిలేజ్. ఈ 42 సంవత్సరాలు ఆ విధంగా ఒక్క జగిత్యాల కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాసించారు కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజశేఖర రెడ్డి సమయంలో 2004లో ఎవరికి మంత్రి పదవులు వచ్చాయి? ఒకటి జీవన్ రెడ్డి, 2వది రత్నాకర్ రావు. ఇద్దరే. జీవన్ రెడ్డికి ఫస్ట్ నుంచే ఇచ్చారు, రత్నాకర్ రావుకు తర్వాత ఇచ్చారు. మొత్తం జిల్లా అంతా చూసుకున్నారు ఆయన. 2009లో ఓడిపోయారు రాజశేఖర రెడ్డి 2 టర్మ్లో, కాబట్టి ఆయనకు మంత్రి పదవి రాలేదు. సో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 2024లో ఆయనకు గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుండే. ఓడిపోయినాను నేను, కానీ అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు జీవన్ రెడ్డి. 2020లో ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్సీ పదవి కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఎమ్మెల్యే పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు. 2020లో మార్చిలో గెలిచాను కదా, 25 మార్చి వరకు 2019 మార్చిలో గెలిచాను కదా, 2019 మార్చిలో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయి 3 నెలలకే మార్చిలో గ్రాడ్యుయేట్ గెలిచారు. ఆయన టర్మ్ 25 మార్చి వరకు ఉంది. ఇంకో సంవత్సరంన్నర ఉంది కదా, నన్ను ఎమ్మెల్సీగా మంత్రి పదవి తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ శాసన మండలి నేత, శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క, శాసన మండలిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి తప్ప ఇంకో ఎమ్మెల్సీ లేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 0. ఏ ఎమ్మెల్సీ లేరు వాళ్ళకి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేరు, టీచర్ ఎమ్మెల్సీ లేరు. ఒక దశలో అంటే 2023-24 నాటికి మొత్తం మంది పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడంతో కాంగ్రెస్ నుంచి ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఆయన ఒక్కడే అయిపోయారు. శాసన మండలిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అయిపోయినారు. సో నాకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి ఓడిపోయినందుకు ఇవ్వలేదు, కానీ ఎమ్మెల్సీ పదవి ఓడిపోయినందుకు ఇవ్వచ్చు కదా. ఒక దశలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదవి నియమించే ముందు, అంటే 2022లో రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి నియమించే ముందు 21-22లో నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్కి ముందు జీవన్ రెడ్డి పేరు పిసిసి చీఫ్గా ఖరారు అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అందరూ ఆపోజ్ చేశారు, ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేయొద్దని. కానీ మొత్తం ఫైనల్ అయ్యి జీవన్ రెడ్డి పేరు డిక్లేర్ చేసే సమయంలో జానారెడ్డి లెటర్ రాశారు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు కొత్త పిసిసి ప్రెసిడెంట్ పెడితే పంచాయతీ అవుతుంది, రేవంత్ రెడ్డి వర్సెస్ యాంటీ రేవంత్ రెడ్డి, ఇది నాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇప్పుడు మీరు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు నియామకం చేయకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా ఆయనే కంటిన్యూ చేయండి, ఆయన నల్గొండ జిల్లానే అని చెప్పారు. సో జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు 2022లో. అప్పుడు నాగార్జున సాగర్లో కూడా జానారెడ్డి ఓడిపోవడంతో హైకమాండ్ ఏంటంటే ఇక సీనియర్లది ఎవరిది కాదు, ఇక రేవంత్ రెడ్డి వల్లనే అవుతుందని జీవన్ రెడ్డి పేరు డ్రాప్ చేసి రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది. లేకపోతే జీవన్ రెడ్డి 2022లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళు ఆయనకున్న అనుభవం కారణం. సో ఆయన ఏమనుకున్నారు, 23లో ఓడిపోయినా సరే నాకు ఎమ్మెల్సీ ఉంది కదా, 1.5 year 25 మార్చి వరకు ఉంది కదా, నాకు చేయాలి కదా. సరే అప్పుడు 11 మందికి అవకాశం ఇచ్చింది, కౌన్సిల్ నుంచి ఎవరికి ఇవ్వలేదు.
కానీ ఆయన ఒక తప్పు చేశారు ఏంటంటే 2024లో పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. చేసే లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏమంటుంది, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు ఫస్ట్ టైం 2019లో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాం, టికెట్ ఇచ్చాం, గెలిచారు. మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ టికెట్ ఇచ్చాం కదా నిజామాబాద్ పార్లమెంట్, మీరు ఓడిపోయినారు కదా, గెలిస్తే వేరే విధంగా ఉండే కదా, పైగా 13 సార్లు టికెట్ ఇచ్చాం కదా అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ నేతల లేకపోతే రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ 6 సార్లు గెలిచారు, 6 సార్లు ఓడిపోయారు, 12 సార్లు. 6 సార్లు ఒకసారి టీడీపీ, 5 సార్లు కాంగ్రెస్. ఓకేనా? సో కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు గెలిచినప్పుడు ఇచ్చారు, 6 సార్లు ఓడిపోయినప్పుడు ఇచ్చారు. 11 సార్లు టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది 12, 3 సార్లు ఎంపీ టికెట్ వచ్చింది 15 సార్లు. సో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అత్యధికంగా అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఒక ఉమెన్ చాందీ, కేరళలో ఉమెన్ చాందీ 12, 13 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు, చనిపోయినారైనా. 15, 16 సార్లు బీఫామ్ తీసుకుంది జీవన్ రెడ్డే. ఓకే, భారతదేశంలో హైయెస్ట్ నేను అనుకుంటున్నా. ఏవి 5 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, 6 సార్లు ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేగా, అంటే 11 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్, 3 సార్లు ఎంపీగా బీఫామ్. 3 సార్లు ఎంపీ అంటే 2 సార్లు కేసీఆర్ మీద, ఒకసారి మొన్న అరవింద్ మీద. ఎంపీగా గెలవలేదు ఆయన ఎప్పుడు కూడా. సో 15 సార్లు బీఫామ్ ఇచ్చాం కదా మేము జీవన్ రెడ్డికి, ఏం తక్కువ చేసాం. ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్లో మేము తీసుకున్నాం సంజయ్ కుమార్ని, ఎందుకంటే అక్కడ అవసరం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 10 మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని గులుస్తా అన్నప్పుడు తీసుకోవాల్సి వచ్చిందన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. జీవన్ రెడ్డి ఏంటంటే, నేను పార్టీ లాయలిస్ట్గా ఉన్నాను, ఆ ఎంపీ సీట్లు 2006, 2007లో పోటీ చేసింది రాజశేఖర రెడ్డి. ఏమంటే తెలంగాణకు శత్రువుగా అప్పుడు నిలబడ్డాను, కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సెకండ్ టైం అయితే కేసీఆర్ మెజార్టీని 2 లక్షల నుంచి 15,000కు దగ్గర దాకా తీసుకొచ్చాను. ఈ కారణంగా 2009లో నేను యాంటీ తెలంగాణ ముద్రపడి నేను ఓడిపోవాల్సి వచ్చిందన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఎమ్మెల్సీగా కూడా చాలా కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఎవరు అడగని సమయంలో టికెట్ తీసుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను గెలిచాను. సరే నిజామాబాద్ ఎంపీ అంటే ఓడిపోయాను, కానీ అప్పుడు చాలామంది అభిప్రాయపడ్డారు నిజామాబాద్ ఎంపీ బదులు కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేస్తే వేరే విధంగా ఉండేది, నిజామాబాద్ అంత అనుకూలమైన సీటు కాదని చెప్పి. సో ఇప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ వాడకుంది. నాకు తెలిసి ఇంకా మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడినా ఉండదు. రేవంత్ రెడ్డి అయితే క్లియర్గా ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు జీవన్ రెడ్డి విషయంలో. ఏంటంటే జీవన్ రెడ్డిని అంత ఖచ్చితంగా ఆయన్ని బుజ్జగించాలన్న యోచనలో అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మన మున్సిపల్ చైర్మన్ సంబంధించి ఎన్నికైంది. మున్సిపల్ చైర్మన్లో జీవన్ రెడ్డి ఆయనకి 20 టికెట్లు ఇచ్చారు, సంజయ్ కుమార్కి 30 టికెట్లు ఇచ్చారు. ఆయనకు 30 టికెట్ ఎట్లా ఇస్తారని డెఫినెట్గా ఆయన జీవన్ రెడ్డి విషయంలో పోరాడారు కూడా. ఆయనకి టికెట్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, సంజయ్ కుమార్కు టికెట్ ఎట్లా ఇస్తారు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి. అయితే మిగతా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. పటాన్చెరులో ఒకటి, తర్వాత జగిత్యాల, ఈ 2 చోట్ల. పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి దగ్గర ఇట్లా ఇష్యూ ఉంటే గూడెం మైపాల్ రెడ్డి ఇంకా ఆయన బీఆర్ఎస్ను వైపు మళ్ళీ కంప్లీట్గా టర్న్ అయిపోయారు. సో ఈ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే మేము ఇన్నిసార్లు అది చేసాం కదా, అవకాశం ఇచ్చాం కదా, ఎంపీ టికెట్ కూడా ఇచ్చాం కదా అనేది వాళ్ళది. నేను ఇంత 40 సంవత్సరాలు జగిత్యాలంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే ఇప్పుడు తీసుకొచ్చి వేరే వాళ్ళని పెడతా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక కంప్లీట్గా గత ఆ 20 టికెట్లు ఇచ్చినప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే 30 టికెట్లు సంజయ్ కుమార్ ఇచ్చారు కదా, 15 టికెట్లు జీవన్ రెడ్డి వర్గీయులకు ఇచ్చారు కదా. ఈ 15 కాకుండా ఇంకో 35 చోట్ల జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లు పెట్టేసి ఆయన ఏం చేశారంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ 15 టికెట్లు తను ఇచ్చారు కదా కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్, ఆ 15 మందికి కూడా ఆయన క్యాంపెయిన్ చేయలేదు. ఈ 35 మందికే క్యాంపెయిన్ చేశారు. ఎవరు ఇండిపెండెంట్గా ఉన్న ఈ 35 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేశారో ఇండిపెండెంట్గా వాళ్ళ క్యాంపెయిన్ చేసి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయలేదు. సో అయితే ఏంటంటే జగిత్యాలలో ఇక మొత్తం సంజయ్ కుమార్ ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ కేడర్ పట్టుకొచ్చేసారు. 45 వార్డు మెంబర్లు ఉంటే 42, 41 మందిని తీసుకొచ్చేసారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరిగింది. బీజేపీకి ఒక 5-6 సీట్లు వచ్చి
బీఆర్ఎస్కి ఒకటి రెండు మూడు వచ్చాయి. మిగతా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ 23-24 మెజారిటీ వచ్చింది. సంజయ్ కుమార్ కూడా ఈ 15 చోట్ల జీవన్ రెడ్డి ఇచ్చిన చోట్ల ఆయన సంజయ్ కుమార్ తన వర్గీయుల్ని పోటీలు నిలిపారు. సో ఓవరాల్గా చూస్తే జీవన్ రెడ్డికి 17 మంది ఉండే, సంజయ్ కుమార్ కూడా 17-15 మంది సపోర్ట్ ఉండే. ఇద్దరు పోయి మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్ మాకు కావాలని పట్టుబట్టారు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని మేయర్గా చేశారు. మేయర్ కాదు, అది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ చైర్మన్గా సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా జీవన్ రెడ్డి చెప్పిన వ్యక్తిని చేశారు. దాంతో జీవన్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది. ఆయన చెప్పిన వాళ్ళకి చైర్మన్ ఇస్తారు, నేను చెప్పిన వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తారని అప్పుడే డిసైడ్ అయిపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్నది వాస్తవం. సరే, బీజేపీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేసినా మోస్ట్లీ విల్ జాయిన్ ఇన్ బీఆర్ఎస్. బీఆర్ఎస్లో సెక్రటరీ జనరల్ అంటే కె కేశవరావుకి ఏ పదవి అయితే ఆఫర్ చేశారో ఆ పదవి ఆఫర్ చేయొచ్చు. జీవన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, నేను రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి చేశా 1983, అంటే ఇప్పుడు 43 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేశా. 43 years బ్యాక్ మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పాలిటిక్స్లో. 1983లో మంత్రి చేసిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఎవరు లేరు. కేసీఆర్ కూడా 1983లో మంత్రి అయ్యాలి. కేసీఆర్ ఫస్ట్ టైం మంత్రి అయింది 1996 చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అనుకుంటా. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు 1989 క్యాబినెట్లో షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. సో ఈవెన్ జానారెడ్డి వాళ్ళు కూడా 85 క్యాబినెట్లో మంత్రిగా ఉన్నట్టున్నారేమో 85 తర్వాత. సో 43 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేసిన సీనియర్ నేతను, అంటే సరే కాంగ్రెస్ క్యాబినెట్ కాదు ఎన్టీఆర్ క్యాబినెట్, దాన్ని ఇట్లా చేస్తారా, నా దగ్గర తీసుకొస్తారా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక కాంగ్రెస్ హైకమాండ్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా కష్టం ఉన్నప్పుడు ఇప్పుడు మేము తీసుకున్నాం కదా అని చెప్పి. ఇక దానిలో పార్టీ ఫిరాయింపులు తప్పే, అంతే కదా, దాన్ని ఎవరు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి జీవన్ రెడ్డి మంత్రిగా 2006-07లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మందడి సత్యనారాయణ రెడ్డి, బండారు సారారాణి, ఇట్లా చాలామందిని తీసుకున్నారు. తూర్పు జగ్గారెడ్డి, ఇప్పుడున్న జయప్రకాష్ రెడ్డి, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి తీసుకున్నారు. సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండే 2 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాలు కంప్లైంట్ ఇస్తే ఇవ్వంగా 26 మందిలో 10 మందిని గెలిచి లాస్ట్ ఇంకొక 3 నెలల ముందు వాళ్ళ మీద అనర్హత వేటేశారు, టైం పాస్ చేసి. సో అప్పుడు జీవన్ రెడ్డి కామ్ ఎందుకున్నారు. 10 మంది పార్టీ అనర్హత సంబంధించి, ఇట్లా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి జీవన్ రెడ్డి వ్యతిరేకమైతే ఆయన మంత్రివర్గంలో ఉండగానే రాజశేఖర రెడ్డి 10 మందిని వాళ్ళకు వ్యతిరేక గ్రూపును తయారు చేసి కేసీఆర్ కట్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో దీనిలో ఎవరి ఆర్గ్యుమెంట్ ఏమున్నా జగిత్యాలకు జీవన్ రెడ్డి అంటే జగిత్యాల, ఆ విధంగా అయిపోయింది. బట్ గత కొద్ది కాలంగా సంజయ్ కుమార్ మీకు చూస్తే 18లో గెలిచారు, 23లో. 18లో అయితే 65,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 23లో మొన్న కూడా 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే జీవన్ రెడ్డి ఎక్కువగా మాట్లాడతారు, సంజయ్ కుమార్ సైలెంట్ కిల్లర్. అంటే ఏంటంటే పబ్లిక్తో డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆయన కంటి డాక్టర్. ఇప్పటి వరకు నాకు తెలిసి 20-30 వేల సర్జరీ చేసి ఉంటారు రోజు 5-6. ఇప్పటికీ డాక్టర్గా ఫ్రీగా అందరికీ కంటి సర్జరీలు చేసేస్తూ ఉంటారు. సో ఈజ్ ఎ సర్జన్ ఏంటంటే సైలెంట్గా తను చేయాల్సిన పని అది చేసేస్తారు. సో ఇక్కడ అదే జరుగుతుంది. అంటే సంజయ్ కుమార్ రావడం వల్ల, సంజయ్ కుమార్, ఎల్ రమణ లాంటి నేతలు రావడం వల్ల జగిత్యాల్లో కొంత జీవన్ రెడ్డి ప్రభంజనానికి అడ్డుపడ్డా ఇప్పుడు అల్టిమేట్గా ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఇంకా దానిలో డౌట్ ఏం లేదు. ఆయన కాంగ్రెస్కు దండం అని చెప్తున్నారు అంటేనే క్లియర్గా ఉంది. బట్ బీఆర్ఎస్ ఏంటంటే ఆయనకు కేసీఆర్ సమక్షంలో బహుశా జాయిన్ అవుతారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కావాలి, అంతా వెళ్ళిపోయే వాళ్ళే తప్ప వచ్చేవాళ్ళు లేరు కదా బీఆర్ఎస్కు. సో ఒక పెద్ద నేత వచ్చి మా దగ్గర జాయిన్ అవుతారంటే ఎట్లా? ఒక మన మాట అయితే వస్తుంది. అంటే ఆయన చెప్పారు, పీసీసీ చీఫ్ ఇస్తాం నాకని రాయబారం వచ్చింది అని జీవన్ రెడ్డి చెప్పారు. మీనాక్షి నటరాజన్ ఇంటికి వస్తా అని చెప్పిందని చెప్పారు. ఇంటికి వస్తా అంటే వద్దని చెప్పా. పీసీసీ చీఫ్ ఇస్తాం, మంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ రాయబారం పంపిందని చెప్తున్నారు. పీసీ చీఫ్ ఎట్లా ఇస్తారు? నిన్న తూర్పు జగ్గారెడ్డిని మంత్రి పదవి చేయాలంటే బీసీ సంఘాలు ఆందోళన చేశారు. రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నారు రేవంత్ రెడ్డి, మళ్ళీ రెడ్డికి పీసీ చీఫ్ ఎట్లా ఇస్తారు? సాధ్యం కాదు. సో అట్లా జరిగింది ఇష్యూ. అయితే మొత్తానికి ఇప్పుడు ఆయన అయితే క్లియర్గా చెప్పారు, పీసీ చీఫ్ మంత్రి పదవి ఇస్తామన్నా నేను పోలేదు, కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ ఇంటికి వస్తా అన్న వద్దని చెప్పాను, నేనైతే డిసైడ్ అయిపోయానని చెప్పారు. బీఆర్ఎస్లో సెక్రటరీ జనరల్ సెక్రటరీని తిప్పి రాస్తే సెక్రటరీ జనరల్. బీఆర్ఎస్లో ఎవరికి ఏ పదవి ఉన్నా అల్టిమేట్గా కేసీఆర్ నిర్ణయం, అంతే కదా. సెక్రటరీ జనరల్ సెక్రటరీని తిప్పితే సెక్రటరీ జనరల్. కేశవరావు సెక్రటరీ జనరల్గా ఉండే. సెక్రటరీ జనరల్ నా ఉద్దేశంలో బీఆర్ఎస్లో 6,000 లాంటిది. 5,000 ఉంటా 6,000 పనే ఉంటుంది, ఏముండదు. పేరుకే సెక్రటరీ జనరల్, కానీ అన్నీ చేసేది కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పదవి ఇస్తామని చెప్పారు, అంటే ఒక పెద్ద మనిషిగా గౌరవిస్తామని చెప్పారు. ఇదివరకు డీసీ నివాసం తీసుకున్నారు, పొన్నాల లక్ష్మి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కేశవరావుని తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చారు కదా. సో ఒక టాక్ ఏంటంటే చిన్న కోడలు చరిష్మా రెడ్డికి నెక్స్ట్ జగిత్యాల టికెట్ ఇస్తాం, ఎందుకంటే ఆయన 75 years ఓల్డ్ కాబట్టి అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మళ్ళీ లేకపోతే జీవన్ రెడ్డి కంటెక్ట్ చేయవచ్చు, అంతే కదా. జీవన్ రెడ్డి ఈజ్ ఎ ఫైటర్ కాబట్టి ఆయనే మళ్ళీ పోటీ చేయొచ్చు కూడా. 80 నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆయనకి 78 years వస్తాయేమో. బట్ ఈజ్ ఎ స్ట్రాంగ్, ఈజ్ ఎ ఫైటర్, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, జగిత్యాల్లోనే ఉంటారు. ఒకటి మాత్రం చెప్పొచ్చు అంటే జీవన్ రెడ్డి గురించి, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఇవాళ రేపు వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తున్నారు. బట్ జీవన్ రెడ్డి హైదరాబాద్లో ఇల్లు కూడా బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్ లేదు, బేగంపేటలో ఎక్కడో ఉంది కావచ్చు అని కోట్ల రూపాయలు అయితే విలువ చేసుకోలేదు. ప్లస్ వారసుల్ని కూడా 77 సంవత్సరాలు అంటే ఈ పార్టీ కొడుకో వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి. వాళ్ళ కోడలు పాలిటిక్స్లో ఉన్నట్టుంది, అంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గానో ఏదో చేసినట్టున్నారు. అంత యాక్టివ్గా మిగతా వాళ్ళు చేసుకున్నంత కొడుకుల్ని లేకపోతే కోడల్ని చేసుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయనే ఉన్నారు, ఇంకా సెకండ్ పర్సన్ అంటూ లేరు జగిత్యాల్లో, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపో మాపో 25-26 తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు, దానిలో డౌట్ ఏం లేదు. బీజేపీ నుంచి ఎంత ప్రయత్నం చేసినా మైండ్ ఈజ్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యారు, మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్తున్నారు. సో మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎస్, ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి. అంటే కరీంనగర్ పాలిటిక్స్ అయినా రాష్ట్ర పాలిటిక్స్ అయినా జీవన్ రెడ్డి చుట్టూ చాలా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు కేసీఆర్ పార్టీలోనే జాయిన్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా తిట్టుకున్న సందర్భం ఉంది, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్న సందర్భం కూడా ఉంది ఇప్పటికి. కానీ కేటీఆర్ అయినా కవిత అయినా అంకుల్, జీవన్ రెడ్డి అంకుల్ అనే అంటారు ఇప్పటికి. ఒక దశలో కవిత కూడా జగిత్యాల్లో పోటీ చేయాలని అనుకుంది 2018లో. బట్ అప్పుడు కేసీఆర్ అసెంబ్లీ వద్దు, పార్లమెంటే ఉండాలని అనుకున్నారు. అందుకనే 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా జగిత్యాలకు శాంక్షన్ చేయించుకుంది కవిత, నిజామాబాద్ పార్లమెంట్లో భాగం కాబట్టి. సో రాష్ట్ర రాజకీయాల్లో అందరు గౌరవించే వ్యక్తి జీవన్ రెడ్డి. కాకపోతే ఇంత పెద్ద ఆయన అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీకి వెళ్ళడం చాలా రేర్గా జరుగుతుంది. బట్ ఆయన ఈ డెసిషన్, అంటే ఈ డిసిజన్ కారణం ఏంటంటే ఇంతకాలం ఎప్పుడు కూడా ఇటువంటి ఫేస్ చేయాల. డైరెక్ట్ గానే ఇంతకాలం ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, జగిత్యాల్లో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఇంకా జీవన్ రెడ్డి దాటి ఏది పోయినారంటే కథమే. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు అంటారు. అంటే సెకండ్ గ్రేడ్ అంటే జీవన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఎవరంటే లేదు, 1 to 10 జీవన్ రెడ్డి. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అక్కడ ఒక అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే వచ్చి, జగిత్యాల ఎమ్మెల్యే వచ్చి ఆయన డిక్టేట్ చేస్తుంటే, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ దొరుకుతుంటే, లేకపోతే ఆయన చెప్పిన పనులన్నీ ఈ జీవన్ రెడ్డి చెప్పిన పనులు కాకుండా ఉంటే డెఫినెట్గా ఈ 40 ఏళ్లలో చవి చూడని అనుభవం కదా. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా సరే జగిత్యాల్లో ఆయన ఏం చెప్తే అది. అయితే ఇన్ఫ్యాక్ట్ మొన్న జగిత్యాల్లో జిల్లా కాంగ్రెస్ DCC అధ్యక్ష పదవి జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చారు, మొన్న నామినేటెడ్ పదవి.
కానీ ఇంతకుముందు ఆయన ఏం చెప్తే అది 100% జరిగేది. ఇప్పుడు అన్నీ జరగట్లేదు. 100% కాకుండా 50-50, 30-40. ఓ చైర్మన్ సంజయ్ కుమార్ వర్గడికి ఇస్తే ఈయనకు 50%. సో అది డైజెస్ట్ చేసుకోలేరు కదా ఇంతకాలం పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేనే రాజు నేనే మంత్రి అని ఉండే. సో ఆ విషయాన్ని ఒకసారి ఒకటి అలవాటు అయిన తర్వాత పొలిటీషియన్కి నేనే రాజు నేనే మంత్రి అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సెకండ్ అనే ఇన్ కమాండ్ అనేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అది న్యాచురల్గా ఆయన బీఆర్ఎస్లోకి మీరు అన్నారు కదా 3 సంవత్సరాలు ఉన్నా ఎందుకు పోతున్నారంటే బీఆర్ఎస్లో పోతే అక్కడ బీఆర్ఎస్ ఎవరు లేరు. దావా వసంత సురేష్ అని మాజీ జడ్పీ చైర్మన్ ఎవరు ఉన్నట్టున్నారు. ఎల్ రమణ కూడా ఉన్నారు. బట్ ఎల్ రమణ జగిత్యాల్లో యాక్టివ్గా ఉండట్లే. ఆయన కుమారుడు కోసమనో ఏంటో కానీ ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ ఆయన పొలిటికల్గా యాక్టివ్గా లేరు. తెలుగుదేశం పార్టీ క్షీణించినప్పటి నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఉన్నారంటే ఉన్నారు బట్ పర్టికులర్గా జగిత్యాలను కాన్సన్ట్రేట్ చేయట్లే. సో నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రతిపక్షం కొత్త కాదు జీవన్ రెడ్డికి. చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎంజాయ్ చేస్తారు ఆయన. ఆ విషయం కాదు. మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా నా మాట నడవాలి. మాట నడిచేది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంటే కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవరైనా అధికార యంత్రాంగం అయినా రెస్పాండ్ కావాల్సిందే. బట్ ఇప్పుడు అధికార పార్టీలో ఉంటూ అధికార యంత్రాంగం రెస్పాండ్ కావట్లే పెద్దగా. జీవన్ రెడ్డి బెదిరిస్తే జీవన్ రెడ్డి మాట్లాడితే ఎవరైనా గజ్జుమని వనకాల్సిందే. మొన్నటి వరకు అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాటకి ఆ విధంగా ఉండేది. ఇప్పుడు వాల్యూ ఉండట్లేదు. నేను అధికార పక్షమైనా నాకంటే ఎక్కువ వేరే వాళ్ళకి వాల్యూ దొరుకుతుందని ఆయన ఆవేదన. సో ఈజ్ ఆల్రెడీ కమిట్ అయిపోయారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినా అన్న డైలాగ్ ఇప్పుడు జీవన్ రెడ్డికి వర్తిస్తుంది. సో అందుకని ఖచ్చితంగా జీవన్ రెడ్డి అయితే మారడం అయితే ఖాయంగానే కనిపిస్తుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.